ఎస్ఎఫ్ఐ కడప నగర కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నారాయణ విద్యా సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరప్పగు రవి డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా దోపిడీని అదుపు చేయడంలో రాష్ట్ర కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ మంత్రి పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఇంటర్మీడియట్ బోర్డు పూర్తిగా కార్పొరేట్ కళాశాలకు అమ్ముడుపోయిందన్నారు. ఇప్పటి వరకు ఈ సంఘటనపై కమిషనర్ ఎందుకు మౌనం పాటిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికైనా నారాయణ కళాశాలపై క్యాంపులను సీజ్ చేసి యాజమాన్యం క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ వ్యవస్థ ఆ రోజు ఏదైతే నారాయణ యాజమాన్య ఒత్తిడితో ఒక చరణన విద్యార్థి 3 అంతస్తుల నుంచి కింద పడి ఆత్మహత్య చేసుకోవడం, కింద పడి మరణించడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఆ యొక్క జరిగేటువంటి మరణించిన వ్యక్తి ఏదైతే నారాయణ విద్యా సంస్థలు ఒత్తిడితోనే అతను పైనుంచి కింద పడి మరణించడం జరిగింది. ఈరోజు ప్రధానంగా తెలుగు 2 రాష్ట్రాల్లో చైతన్య నారాయణ వంటి కార్పొరేట్ వ్యవస్థలు ఈరోజు తల్లిదండ్రుల లెక్క రక్తం పీడిస్తూ చాలామందికి చావుకు పట్టును కొట్టుకుంటున్నారు. ఈరోజు మేము ఎస్ఐగో ఒకటే డిమాండ్ చేస్తున్నాము. మీరు చదువు చెప్తున్నారా, లేకపోతే మీకు చదువు పేరుతో దోపిడీలు చేస్తున్నారు, మేము సూటిగా అడుగుతున్నాము. ఈరోజు ఉన్నటువంటి మంత్రి నారాయణ గారు ఏదైతే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారో, ఈరోజు ఒక మంచి పరిపాలన చేసేటువంటి ఒక మంత్రి నారాయణ వ్యవస్థలో జరుగుతూ ఉంటే ఈ యొక్క మంత్రి నారాయణ గారు ఏం చేస్తున్నారు, అదేవిధంగా ఈ యొక్క కూటమి ఏం చేస్తుంది మేము సూటిగా అడుగుతున్నాము. జరిగి 2 రోజులు అవుతున్నా కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా మేము ఒక తెలియజేస్తున్నాం, ఎస్ఎఫ్ఐగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఏదైతే మరణించిన విద్యార్థికి న్యాయం జరగలేదో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం.